మిస్టర్ టీవీ .5 ఛానల్ బిఆర్ నాయుడు గారు అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలా షోలు వేసుకునేటటువంటి మీదొక ఛానల్, ఆ ఛానల్కి మళ్ళీ మీరు చైర్మన్, ఇలాంటి చైర్మన్ తీసుకొని వచ్చి పరమ పవిత్రమైనటువంటి తిరుమల వెంకన్న స్వామి దేవస్థానానికి చైర్మన్ గా చేయటం అనేదే ఏదో హిందూ భక్తులు ఏదో జన్మలో చేసుకున్నటువంటి పాపం కాకపోతే ఏంటిది? అలాంటి పవిత్రమైనటువంటి దేవస్థానానికి నిన్ను చైర్మన్ గా నియమించడమే నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి చర్య చంద్రబాబు నాయుడు గారు చేసింది. నువ్వు చైర్మన్ అయిన తర్వాత తిరుమల పవిత్రతని పూర్తిగా దెబ్బతీసేసి పవిత్రమైనటువంటి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యానాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరందరూ దాన్ని సమర్థించారు. గోవులు చనిపోతే ఎక్కడ నోరు మెదపల. తిరుమలలో ఏదైతే పైన బిర్యానీలు తింటే మీరు నోరు మెదపల. తిరుమలలో రోజు రోజుకి పవిత్రత దెబ్బతింటే ఎక్కడ మీరు నోరు మెదపరు. మీరు వచ్చిన తర్వాత తిరుమల టికెట్లకు సంబంధించి తొక్కిసలాట జరిగి చనిపోతే మీరను ఇవో ఇద్దరు కొట్టుకోబోయారంట. సిగ్గుండాలు మాట్లాడటానికి మళ్ళీ మీరందరూ ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చి తలనీలాలు ఇస్తారని అడుగుతున్నారు కదా. ఏదైతే నేను అడుగుతున్నా తలనీలాలు ఇస్తేనే హిందువు అయితే మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, నారా లోకేష్ గారి కుటుంబం, మరి ఇప్పుడున్నటువంటి షోకాల్ లీడర్లు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలందరి చేత ఎప్పుడు తలనీలాలు దగ్గరుండి ఇప్పిస్తున్నారు. ఇప్పిస్తేనే మీరు హిందువు కదా. ఇప్పిపోతే వాళ్ళందరూ హిందువులు కాదు కదా. ఎవరైతే తలనీలాలేకపోతే మీ దృష్టిలో సిగ్గన్నా ఉండాలి ఈ వయసులో మాట్లాడటానికి. రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు మీరు. పార్టీ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడమని చెప్తా ఉన్నా.